కిడ్నీ ప్రాబ్లం మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలా, వాటర్ తక్కువ తీసుకోవాలా? స్టార్టింగ్ 3 స్టేజెస్లో ఉన్న కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి యూజువల్గా వాటర్ ఏమి రెస్ట్రిక్ట్ చేయమని చెప్పము. 4th and 5th స్టేజ్లో ఉన్న కిడ్నీ పేషెంట్స్ మాత్రము డెఫినెట్గా వాటర్ రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. సాల్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ద కిడ్నీ. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఏవి తీసుకోవద్దు? ఏ వెజిటేబుల్లో కూడా రెస్ట్రిక్షన్ అనేది లేదు. ప్రతి కిడ్నీ పేషెంట్ అన్ని వెజిటేబుల్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా మంది ప్రోటీన్ తినడమే ఆపేస్తారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, వాటర్ తీసుకోవాలా, కొంతమంది అంటే రకరకాల సజెషన్స్ మనకి అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా క్లారిఫై చేయడానికి మనతో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అరుణ్, నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అంటేనే ఇంకా మనకి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది. ఇవి తినాలి, అవి తినొద్దు, ఇవి తీసుకోవాలి, అవి తీసుకోవద్దు అని. ఫుడ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, సాల్ట్ దగ్గర నుంచి అందరూ మనకు చెప్తూ ఉంటారనమాట. సో ఒక క్లారిటీగా చెప్పండి, అసలు వాటర్ విషయానికి వస్తే కిడ్నీ ప్రాబ్లం మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవాలా, వాటర్ తక్కువ తీసుకోవాలా? ఇది ఓన్లీ కిడ్నీ పేషెంట్స్కి మాత్రమే వర్తిస్తుందండి. ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటిది అని అంటే, వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకోవాలి. ఎందుకంటే డ్యామేజ్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోనప్పుడు మనం వాళ్ళకి రికమెండేషన్ చెప్పలేము. సో కిడ్నీ డ్యామేజ్ అనేది 5 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ 5th స్టేజ్ అని చెప్తాం. అంటే మన కిడ్నీ ఎంత పర్సెంటేజ్ పాడైతే మన కిడ్నీ డ్యామేజ్ ఆ స్టేజ్లో ఉందని చెప్తాము. 90% పైన పాడైతే 5th స్టేజ్లో ఉందని చెప్తాము. సో మన డ్యామేజ్ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి వాళ్ళు చిన్నగా ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని, ఒక యూరిన్ టెస్ట్ చేసుకొని, జిఎఫ్ఆర్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళ దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది క్లియర్గా చెప్పేస్తారు. ఫస్ట్ 3 స్టేజెస్ని ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అంటాము. లాస్ట్ 2 స్టేజెస్ అంటే 4th and 5th స్టేజ్ని ఫైనల్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అని అంటాం. సో స్టేజెస్ బట్టి మనకి యూజువల్గా వాటర్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ స్టార్టింగ్ 3 స్టేజెస్లో ఉన్న కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి యూజువల్గా వాటర్ ఏమి రెస్ట్రిక్ట్ చేయమని చెప్పము. నార్మల్గానే యావరేజ్గా ఒక నార్మల్ పర్సన్ తీసుకున్నట్టే డైలీ ఒక 2 to 3 లీటర్స్ వాటర్ వాళ్ళు కూడా తీసుకుంటే సరిపోతుంది. బట్ వేరాజ్ అదే ఫైనల్ స్టేజెస్ అంటే 4th and 5th స్టేజ్లో ఉన్న కిడ్నీ పేషెంట్స్ మాత్రము డెఫినెట్గా వాటర్ రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి కన్ఫ్యూజన్, సార్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి కదా, మీరేంటి తక్కువ తీసుకోమని చెప్తున్నారని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తారు. మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే కిడ్నీ వీక్ అవుతుందో బాడీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని బయటికి పంపించే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ఫైనల్ స్టేజెస్లో ఉన్న పేషెంట్ వాటర్ ఎక్కువ తీసుకుంటారో, తాగిన వాటర్ బయటికి వెళ్ళిపోకుండా లోపలే ఉండిపోయి కాళ్ళలో వాపులు వచ్చేసేయడము, పొట్ట ఉబ్బరంగా అనిపించడము, ఆయాసం రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే ఈ లేట్ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్కి మాత్రము యూజువల్గా 2 లీటర్స్ కంటే తక్కువ తీసుకోమని చెప్తాము. అదే ఇందులో కూడా మళ్ళీ సబ్ కేటగిరీ, ఎవరికైతే వాపులు ఎక్కువ ఉంటాయో, ఆయాసం ఎక్కువ ఉంటుందో ఇలాంటి పేషెంట్స్కి ఇంకా 1 లీటర్ కంటే తక్కువ తీసుకోమని చెప్తాం. సో స్టేజెస్ బట్టి మనం వాటర్ ఎంత తీసుకోవాలి అనేది మేజర్గా డిసైడ్ అనేది అవుతుంది. ఓకే, ఇంకా సాల్ట్ విషయానికి వస్తే కూడా చాలా మంది, కొంతమంది ఏమో సాల్ట్ ఎక్కువ తినాలి అని చెప్తారు, కొంతమంది సాల్ట్ తక్కువ తినాలి అని చెప్తారు. దీనికి కూడా వాళ్ళ గ్రేడ్స్ని బట్టి ఉంటుందా? డెఫినెట్గా అండి. అంటే సాల్ట్ ఎక్కువ తినాలా అనేది క్వశ్చనే లేదు. నార్మల్గా తినాలా, తక్కువ తినాలా అనేది మాత్రమే ఉంటుంది. సో యావరేజ్ ఒక నార్మల్ పర్సన్ అంటే ఫర్ సపోజ్ మీరు ఎంత సాల్ట్ తీసుకోవచ్చు అంటే, ఒక్క రోజుకి 5 గ్రామ్స్కి మించి సాల్ట్ తినొద్దు. 5 గ్రామ్స్ అంటే ఎలా కొలుస్తాము అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. సింపుల్, మన చిన్న ఇంట్లో వాడే టీ స్పూన్ ఉంటుంది కదండి, టేబుల్ స్పూన్ వేరు, టీ స్పూన్ వేరు. టేబుల్ స్పూన్ అంటే 15 గ్రామ్స్, టీ స్పూన్ అంటే 5 గ్రామ్స్. సో ఒక టీ స్పూన్ మందము సాల్ట్ మాత్రమే ఫుల్ డేలో మనం యూజ్ అనేది చేయాలి. ఇది నార్మల్ పేషెంట్స్ కి. అదే కిడ్నీ పేషెంట్స్కి వచ్చేసరికి సాల్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ద కిడ్నీ. అంటే అసలు ఏమి బీపీ లేకపోయినా సరే ఉట్టిగా సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది సాల్ట్ని బీపీకి మాత్రమే లింక్ చేసుకుంటారు. అలా కాదు, బీపీ నార్మల్గా ఉన్నా సరే సాల్ట్ హెవీగా తీసుకున్నప్పుడు కిడ్నీ డ్యామేజ్ అనేది అవుతుంది. సో వీళ్ళు ఎంత తీసుకోవాలి అని అంటే, ఎగ్జాక్ట్లీ నార్మల్ పేషెంట్కి కంపేర్ చేస్తే అందులో హాఫ్, అంటే రోజుకి మ్యాక్సిమం 2.5 to 3 గ్రామ్స్, అంటే హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేయొద్దు. ఇందులో ఇంకా లేట్ స్టేజెస్కి వెళ్తే ఇంకా వీలైనంత వరకు ఇంకా కట్ డౌన్ చేయమని చెప్తాం. కానీ బట్ యూజువల్గా అయితే ప్రతి కిడ్నీ పేషెంట్
హాఫ్ టీ స్పూన్కి మించి అంటే 3 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్కి మించి తీసుకోవద్దు. ఓకే. ఇక ప్రోటీన్ విషయానికొచ్చినా, వెజిటబుల్స్ విషయానికొచ్చినా గానీ, ఇవి తినొద్దు, ఇవి తినకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి? ఏవి తీసుకోవద్దు? అండ్ వాట్ అబౌట్ నాన్ వెజ్? సో ఫస్ట్ ఇందులో ప్రోటీన్ గురించి మాట్లాడుకుందామండి. చాలా మందికి మిస్కన్సెప్షన్ ఏంటిది అని అంటే కిడ్నీ ప్రాబ్లం అనగానే ప్రోటీన్ కంప్లీట్‌గా మానేసేయాలి. అంటే అసలు ఏమి నాన్ వెజ్ తీసుకోవద్దు, ఏం వెజిటబుల్ ప్రోటీన్ పప్పులు కూడా తీసుకోవద్దు, పన్నీర్ కూడా తీసుకోవద్దు. అన్నీ విపరీతమైన రెస్ట్రిక్షన్స్ చేసుకుంటారు. నార్మల్‌గా గైడ్‌లైన్స్ ప్రకారం ఒక నార్మల్ మనిషి ఒక రోజుకి 1 గ్రామ్ పర్ కేజీ అంటే ఫర్ సపోజ్ మీరు 50 కేజీస్ ఉన్నారనుకోండి, మీరు నార్మల్‌గా 50 గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. అదే కిడ్నీ పేషెంట్స్‌లో మాత్రము కొంచెం తక్కువ. అంటే 50 కేజీస్ ఉన్న పేషెంట్‌కి ఓన్లీ 40 గ్రామ్సే ప్రోటీన్ తీసుకోమని చెప్తాం. అలా అని చెప్పి అసలు ప్రోటీన్ తినొద్దు అని చెప్పము. చాలామంది ప్రోటీన్ తినడమే ఆపేస్తారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. హుహు. చాలా మనకి ఇండియన్ రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే నార్మల్ ఇండియన్ డైట్ ఇట్సెల్ఫ్ ఈజ్ వెరీ లో ప్రోటీన్ డైట్. మనం ఎంతసేపు వెస్టర్న్ పాపులేషన్ తోటి, అమెరికన్స్ తోటి, ఇంగ్లీష్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళకేంటంటే డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ప్రతి ఫుడ్లో నాన్ వెజ్ ప్రోటీన్ అనేది చాలా హై క్వాంటిటీలో ఉంటుంది. మనకు అలా ఉండదు. మనం తినే వీక్లీ వన్స్ నాన్ వెజ్కి, ఎప్పుడో ఓసారి తినే పన్నీర్కి మనం ఇంతగానం రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే అసలు ఏ కిడ్నీ పేషెంట్ కూడా ఓవర్గా కాషియస్ అయిపోయి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే అది ఇంకా బాడీకి ఇంకా డేంజరస్. ఎందుకంటే మన మజిల్స్ బాగుండాలన్నా, మన ఇమ్యూనిటీ బాగుండాలన్నా ప్రోటీన్స్ ఆర్ ద వన్ విచ్ ప్లే ఏ మేజర్ రోల్. సో అసలు ఈ ప్రోటీన్సే తినకపోతే బాడీ బాగా వీక్ అయిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, టు ఆల్ కిడ్నీ పేషెంట్స్ అసలు ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యెస్, మరీ ఎక్కువ తినే అలవాటు ఉంటే వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ అలా తినే అలవాటు ఉంటే మాత్రం కొంచెం కట్ డౌన్ చేయండి, కానీ అస్సలు తినకుండా మాత్రం డెఫినెట్‌గా ఉండొద్దు. స్టార్టింగ్ 3 స్టేజెస్ పేషెంట్ మాత్రం అసలు ఆపాల్సిన అవసరమే లేదు. లాస్ట్ 2 స్టేజెస్ పేషెంట్స్ మాత్రం కొంచెం కాషియస్‌గా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు జిమ్ చేసేవాళ్ళు ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు కదా! మామూలుగా వేరే వర్క్ చేసేవాళ్ళేమో ఇంకా ఫుడ్ త్రూ వచ్చిన ప్రోటీన్సే. ఇది సరిపోతుందంటారా? జిమ్ చేసేవాళ్ళు తీసుకునే ప్రోటీన్ షేక్స్ అవి? అంటే ఇక్కడ చాలామందికి కన్‌ఫ్యూజన్ ఏంటిది అనంటే బాడీ బిల్డ్ అవ్వాలి అనంటే జిమ్ చేసేవాళ్ళు చాలా హై క్వాంటిటీలో ప్రోటీన్ తీసుకుంటారు. నేను ఇంతసేపు ప్రోటీన్ మంచిదే అని చెప్పాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మరీ ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం కూడా కిడ్నీకి డేంజరస్. ఎక్కువ అంటే లిమిట్‌కి మించి. అదే ఫర్ సపోజ్ 60 కేజీస్ మనిషి ఉంటే 60 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి. అలా కాదని చెప్పేసి డైలీ 120 గ్రామ్స్, 150 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే మేబీ కొన్ని డేస్ వరకు కిడ్నీ మేనేజ్ చేసుకోగలుగుతుంది. బట్ అదలా కాదని చెప్పేసి రెగ్యులర్‌గా మనము వెరీ హై క్వాంటిటీస్‌లో ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యన ఆఫ్ లేట్ చాలా యంగ్‌స్టర్స్ ఎవరైతే అలా అని చెప్పేసి వాళ్ళేం ప్రాబ్లమ్స్ ఏముండవు. ఫిట్‌గా, ఎనర్జెటిక్‌గా ఉంటారు. బట్ ఓన్లీ చూస్తేనేమో కిడ్నీ రిపోర్ట్స్‌లలో తేడా కనిపిస్తుంటుంది. ఏంటిదని ఆలోచిస్తే వీళ్ళు వెరీ హై లెవెల్స్‌లో ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మీరన్నట్టు ఒక ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో 1 స్కూప్‌లోనే మనకు ఆల్మోస్ట్ 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది. అలాంటిది వీళ్ళు డైలీ 3 స్కూప్స్, 4 స్కూప్స్ తింటూనే మళ్ళీ అడిషనల్‌గా ఎగ్స్, నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. అది బాడీ పైన విపరీతమైన ప్రోటీన్ లోడ్. మరి అంత హై ఎక్స్‌ట్రీమ్స్‌కి యూజువల్‌గా రికమెండ్ చేయము. ఎందుకంటే కిడ్నీ టాలరేట్ చేయదు కాబట్టి. ఓకే. ఫస్ట్ గ్రేడ్స్‌లో ఉన్నప్పుడు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే దానికి సంబంధించి టెస్ట్‌లు చేయించుకోవాలంటే అసలు మీరు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ ఏజ్ నుండి చూస్తూ ఉన్నారు? వాళ్ళు మనకి ప్రాపర్‌గా ఈ ఏజ్ నుండి ఎట్లాంటి టెస్ట్‌లు చేసుకుంటే బావుంటుంది అని అంటారు? జనరేషన్ మారింది. అంటే ఒకప్పుడు మేబీ మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి 50 ఇయర్స్‌కో, 60 ఇయర్స్‌కో బీపీ, షుగర్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ గానీ, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, లేదా ఫుడ్ హ్యాబిట్స్, లాట్ ఆఫ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ వచ్చేసరికి ఈ మధ్యన ఈవెన్ 20 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ స్టార్టింగ్‌లోనే ప్రతి పేషెంట్‌కి షుగర్ స్టార్ట్ అవ్వడము, బీపీ స్టార్ట్ అవ్వడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో నన్నడిగితే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు మాత్రం డెఫినెట్‌గా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ డెఫినెట్‌గా ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి. ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లోనే మనకి ఈవెన్ కిడ్నీ రిలేటెడ్ పారామీటర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. 2 సింపుల్ టెస్ట్, ఒకటి బ్లడ్‌లో క్రియాటినిన్ టెస్ట్, రెండోది మూత్రంలో యూరిన్‌లో ప్రోటీన్ అనేది ఏమన్నా లీక్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఈ 2 గనక నార్మల్ ఉంటే విత్ 99.99 అక్యురసీ మన కిడ్నీస్‌కి ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పేసి మనము హ్యాపీగా చెప్పొచ్చు.
సో వెజిటబుల్స్‌లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ వెజిటబుల్ తీసుకోవాలి, ఇది తీసుకుంటే బావుంటుంది, ఇవి తీసుకోవద్దు అని. అసలు వెజిటబుల్స్ ఏవి తీసుకుంటే కిడ్నీకి మంచిది? ఏవి తీసుకోకూడదు? కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్ ఏదైనా బయటపడినప్పుడు. సో, అసలు ఏ వెజిటబుల్‌లో కూడా రెస్ట్రిక్షన్ అనేది లేదు. ప్రతి కిడ్నీ పేషెంట్ అన్ని వెజిటబుల్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. చాలామందికి కన్‌ఫ్యూజన్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే సార్ టమాటో తినొద్దంటున్నారు, పాలకూర తినొద్దంటున్నారు, ఇలాంటివి ఆలుగడ్డ తినొద్దంటున్నారు, మంచిది కాదు అని చెప్తారు. యాక్చువల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తది. మనం అనుకునే టమాటా, పాలకూర ఓన్లీ కిడ్నీ స్టోన్స్ తోటి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్‌కి మాత్రమే యూజువల్‌గా కొన్ని రేర్ సినారియోస్‌లో మాత్రమే రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. అలా అని చెప్పేసి స్టోన్‌కి వాడాల్సిన డైట్‌ని ప్రతి కిడ్నీ పేషెంట్‌కి అప్లై చేయడం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కిడ్నీ పేషెంట్ షుగర్ వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఇంకో కిడ్నీ పేషెంట్ బీపీ వల్ల కిడ్నీస్ ఇబ్బంది పడుతుంటాయి. ఇంకోటి పేషెంట్స్ ఇన్ఫెక్షన్ వల్ల. సో, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో, డెఫినెట్‌గా అసలు ఏ వెజిటబుల్స్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటబుల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కిడ్నీస్. సో, ప్రతి వెజిటబుల్ గానీ, ప్రతి ఆకుకూర గానీ ప్రతీదీ తీసుకోవచ్చు. అండ్ చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది వెజిటబుల్ ప్రోటీన్ మంచిదా? నాన్ వెజిటబుల్ ప్రోటీన్ మంచిదా? అని చెప్పేసి. నన్నడిగితే డెఫినెట్‌గా వెజిటబుల్ ప్రోటీన్ అనేది బాడీకి చాలా 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 మంచిది. ఓకేనా? పన్నీర్ గానివ్వండి, మష్రూమ్స్ గానివ్వండి, ఈవెన్ దాల్, పప్పులు గానివ్వండి, ఏవి రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ హ్యాపీగా తీసుకోవచ్చు. నాన్ వెజ్ ప్రోటీన్ కూడా మంచిదే, కాదనట్లేదు. కాకపోతే కొంచెం లేట్ స్టేజెస్‌లో ఉన్న కిడ్నీ పేషెంట్స్‌ని మాత్రం నాన్ వెజ్ కొంచెం తగ్గించమని చెప్తాము. ఎందుకంటే ఈ నాన్ వెజ్ ప్రోటీన్ డైజెస్ట్ అయినప్పుడు బాడీలో యాసిడ్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువగా జరుగుతుంది. అందుకని నాన్ వెజ్ కొంచెం ఇంటేక్ కొంచెం లేట్ స్టేజెస్‌లో తగ్గించుకోమని చెప్తాం తప్పితే ఆపమని ఎక్కడా చెప్పము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.